లేకపోయినా నాకు ఆమ్లెట్ కావాలని తెలుసు కదా పిన్ని. ఆమ్లెట్ ఎందుకు వేయలేదు పిన్ని? ఏ అమ్మో, ఏంటే ఆమ్లెట్ కావాలి, అమలాపురం పూతరేకులు కావాలి అని నోటికొచ్చిన కోరికలన్నీ కోరుతున్నావు? మనమేమైనా బంగాళాలో ఉన్నామా అనుకున్నవన్నీ ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి? ఈ ముష్టి కొంపలో ఉన్నాం. మన పరిస్థితి అయినా అర్థం చేసుకోవాలి కదా. నోరు మూసుకుని తిను. లలిత, అది చిన్నపిల్లమ్మా. ఏదడగాలో ఎప్పుడు అడగాలో దానికి తెలీదు. ఈ మాత్రానికి దానిమీద ఎందుకంత కోపడుతున్నావు? చిన్నపిల్లలకి కసురుకుంటూ చెప్పాలు, కాసింత బుజ్జగిస్తూ చెప్పాలో అది కూడా నీకు అర్థం కాదా? మనకొచ్చిన సమస్యల గురించి, కష్టాల గురించి పాపం అమ్ముకేం తెలుస్తుంది? అత్తయ్య గారు, మీరు చెప్పింది నిజమే. మనకున్న సమస్యల గురించి, కష్టాల గురించి అమ్ముకెందుకు తెలియాలి? ఆ బంగ్లాలో ఉన్నప్పుడు నా కూతురు ఏ బాధ లేకుండా బ్రతికేది. మనతో పాటు దాన్ని కూడా రోడ్డుకిచ్చి ఇప్పుడు ఈ కష్టాలకు కారణం దాన్ని కూడా చేసింది ఎవరు? మీరు కదా? సుఖంగా ఉన్న జీవితాలన్నీ ఇలా కష్టాలు పాలైంది మీ వల్ల కాదా? సమస్యలన్నీ సృష్టించి ఇప్పుడు చల్లగా కూర్చుని సూక్తులు చెప్తూ ఉంటే కూర్చుని మేం వినాలా? వదినా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా? చూడు రాహుల్, నేనెవర్ని కించపరచాలని మాట్లాడలేదు, ఎవరిని తక్కువ చెయ్యాలని మాట్లాడలేదు. నా కూతురేదో గొంతెమ్మ కోరికలు కోరుతుందని 4 మాటలు చెప్పాను.